హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ వ్లాగ్స్. మేము పనాగాడ్ నుంచి వెళ్ళి కోల్కతాకి బయలుదేరాము. ఆఫ్టర్నూన్ 3 o'clock మా ట్రైన్. 3 o'clock స్టార్ట్ అయింది మా ట్రైన్. 6 o'clock రీచ్ అయినాం కోల్కతాకి. నైట్ 10 o'clock మా ట్రైన్ ఉందన్నమాట. ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి బయలుదేరాము. మేము 10 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock రీచ్ అయింది మా ట్రైన్. అక్కడ ఒక హోటల్ బుక్ చేసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మేము బయలుదేరినాము ఆటోలో దేవుడు దర్శనానికి. ఇక్కడ ఉన్నది మా ఇద్దరు పాప, మా బాబు అన్నమాట. ఆటో మాత్రం గుడి వరకు వెళ్ళదంట, కొంచెం దూరంలో వదిలేశారు. అక్కడి నుంచి వెళ్ళి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఇవి లైన్ ఉంది కదా రోడ్డు మిడిల్లో, అక్కడి నుంచి వెళ్ళి జనవరిలో దేవుడిది రథయాత్ర ఉంటుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళి క్యూ లైన్లో ఉంటారు. ఇప్పుడు అంత పబ్లిక్ లేరనమాట. తర్వాతకి మొబైల్స్, బ్యాగ్స్ లోపలికి అలౌడ్ లేదనమాట. మేము ఒక 3-4 ఫొటోస్ దిగినాము. దిగిన తర్వాతకి మొబైల్ ఫోన్ని జమ చేసి లోపలికి ఎంట్రీ అయినాము. లోపలికి ఎంట్రీ అయినాక క్యూలో ఒక 1 hour ఉన్నాము. తర్వాతకి మాకు ఒక పోలీస్ అతను వచ్చినప్పుడు, మా హస్బెండ్ ఆర్మీలో నేను జాబ్ చేస్తాను, ఆర్మీ డిపెండ్ కార్డ్ చూపించడం వల్ల మమ్మల్ని లోపలికి ఎంట్రీ చేశారు. దర్శనం అవ్వడానికి 5 hours పడుతుందని చెప్పినారు. కానీ మాకు 3 hours దర్శనం అయిపోయింది. 3 hours దర్శనం అయిపోయిన తర్వాతకి మేము అక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చే రూట్ అనమాట ఇది మాత్రము. తర్వాతకి మాకు దేవుణ్ణి దర్శించుకుని, దేవుడు ఇట్లా ఉంటుంది, ఈ ఫోటోలో చూపిస్తున్నాం కదా, లోపల దేవుడు ఇలా ఉంటాడు. టెంపుల్ మాత్రం ఈ బయట నుంచి వెళ్ళి ఈ విధంగా ఉంటుంది అనమాట. మాకు దేవుని చూసే చాలా అదృష్టంగా భావించాను. దేవుణ్ణి చూస్తుంది ఆ 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగున్నాడంటే, ఇక్కడ విగ్రహాలతో చేస్తే ఇక్కడ చెక్కతో చేస్తారనమాట. శ్రీకృష్ణుని హార్ట్ అందులో ఉంటుందన్నమాట. దీని ప్రత్యేకత జగన్నాథ్ పూరి టెంపుల్ ప్రత్యేకత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.